హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 డే 32 యొక్క హైలైట్స్ చూద్దాం. డేంజర్ జోన్లో ఉన్న హౌస్ మేట్స్ ఇప్పటిదాకా 4 టాస్క్లు ఆడారు. లీడర్ బోర్డులో ఏ టీం ఏ స్థానంలో ఉందో చూద్దాం ఒకసారి. 4 టాస్క్లు కంప్లీట్ అయిన తర్వాత టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాము. ఫస్ట్ పొజిషన్లో డిమాండ్ పవన్ ఉన్నారు. రీతు చౌదరి 190 పాయింట్స్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. సెకండ్ ప్లేస్లో సంజన అండ్ ఫ్లోరా సెకండ్ ప్లేస్లో 180 పాయింట్స్ ఉన్నాయి. థర్డ్ ప్లేస్లో భరణి అండ్ దివ్య ఉన్నారు, 180 పాయింట్స్ ఉన్నాయి. ఫోర్త్ ప్లేస్లో కళ్యాణ్ అండ్ తనుజ ఉన్నారు, 110 పాయింట్స్ ఉన్నాయి. ఫిఫ్త్ ప్లేస్లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ ఉన్నారు, 90 పాయింట్స్ ఉన్నాయి. ఇది ప్రస్తుతానికి 4 టాస్క్లు అయిపోయిన తర్వాత టీమ్స్ యొక్క పొజిషన్ లీడర్ బోర్డులో. నెక్స్ట్ ఈరోజు మళ్ళీ 2 టాస్క్లు ఆడాలి. ఆ 2 టాస్క్లు ఆడిన తర్వాత మళ్ళీ ఒకసారి లీడర్ బోర్డు చెక్ చేద్దాం ఎవరు టాప్లోకి వెళ్ళారు, ఎవరు బాటంలోకి వెళ్ళారో. డేంజర్ జోన్లో ఉన్న హౌస్మేట్స్కి బిగ్ బాస్ ఇస్తున్న నెక్స్ట్ టాస్క్ వచ్చి నా చోరో. ఈ టాస్క్లో హౌస్మేట్స్ చేయాల్సిందల్లా ప్రతి జంటలో ఒక సభ్యుడు బోర్డర్ లైన్ పక్కన నుంచొని, ఒక గోడ ఉంటుంది కదా, గోడకి కలర్ హోల్స్ ఉంటాయి. ఇక్కడ బోర్డర్ పక్కన నుంచొని ప్రతి జంటలో ఒక సభ్యుడు మ్యూజిక్ వచ్చినప్పుడు డ్యాన్స్ చేసి, మ్యూజిక్ ఆగిన తర్వాత బిగ్ బాస్ ఏ కలర్ హోల్లో చెప్తే ఆ కలర్ హోల్లోంచి బయటికి రావాలి. అది టాస్క్. ఈ టాస్క్లో ఫస్ట్ వచ్చిన వాడికి 100 పాయింట్స్, సెకండ్ వచ్చిన వాడికి 80 పాయింట్స్, థర్డ్ వచ్చిన వాడికి 60 పాయింట్స్, ఫోర్త్ వచ్చిన వాడికి 40 పాయింట్స్, లాస్ట్లో వచ్చిన వాడికి 20 పాయింట్స్. ఈ టాస్క్కి కూడా సంచాలకులు రాము అండ్ ఇమాన్యులే. ఫస్ట్ రౌండ్ బజర్ మోగ్గానే మ్యూజిక్ వస్తుంది. మ్యూజిక్కి డ్యాన్స్ చేస్తున్నారు హౌస్మేట్స్. మ్యూజిక్ ఆగిపోగానే బిగ్ బాస్ ఎల్లో కలర్ హోల్ నుంచి బయటికి రమ్మన్నాడు. ఎల్లో కలర్ హోల్ నుంచి ఫస్ట్ వచ్చి బయటకు వచ్చింది పవన్ కళ్యాణ్. ఈ టాస్క్ ఫస్ట్ రౌండ్లో అందరికంటే ముందుగా పవన్ కళ్యాణ్ వచ్చాడు కాబట్టి ఈ టాస్క్ విన్నర్ వచ్చి పవన్ కళ్యాణ్ అండ్ తనుజ టీం. ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లోనే గెలిచిన తనుజ అండ్ పవన్ కళ్యాణ్ టీంకి 100 పాయింట్స్ వస్తాయి. నెక్స్ట్ సెకండ్ రౌండ్ బజర్ మోగ్గానే మ్యూజిక్ వస్తుంది. హౌస్మేట్స్ డ్యాన్స్ చేస్తున్నారు. మ్యూజిక్ ఆగిపోగానే బిగ్ బాస్ ఆరెంజ్ కలర్ హోల్ చెప్తాడు. ఆరెంజ్ కలర్ హోల్ నుంచి ఈ రౌండ్లో ఫస్ట్ వచ్చింది దివ్య. ఈ టాస్క్లో సెకండ్ రౌండ్లో గెలిచింది భరణి అండ్ దివ్య టీం. వీళ్ళకి 80 పాయింట్స్ వస్తాయి. ఈ టాస్క్లో థర్డ్ రౌండ్లో బజర్ మోగానే హౌస్మేట్స్ డ్యాన్స్ చేస్తున్నారు. ఈ థర్డ్ రౌండ్లో బిగ్ బాస్ రెడ్ కలర్ హోల్ చెప్తాడు. రెడ్ కలర్ హోల్ నుంచి పవన్ కళ్యాణ్ బయటకు వస్తాడు ఫాస్ట్గా అందరికంటే. ఈ థర్డ్ రౌండ్లో గెలిచిన డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరికి టీంకి 60 పాయింట్స్ యాడ్ అవుతాయి లీడర్ బోర్డులో. నెక్స్ట్ ఈ టాస్క్లో ఫైనల్ రౌండ్ ఫోర్త్ రౌండ్కి బజర్ మోగిన వెంటనే మ్యూజిక్ వస్తుంది. హౌస్మేట్స్ డ్యాన్స్ వేస్తున్నారు. నెక్స్ట్ ఫోర్త్ రౌండ్లో బిగ్ బాస్ మ్యూజిక్ ఆగిపోగానే బ్లూ కలర్ హోల్ చెప్తాడు. ఆ బ్లూ కలర్ హోల్ నుంచి మన సుమన్ శెట్టి సంజన కంటే ఫాస్ట్గా ముందుకు వచ్చేస్తాడు హోల్ నుంచి బయటికి. సో ఈ ఫోర్త్ రౌండ్లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ టీము గెలుస్తారు. వీళ్ళకి 40 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ టాస్క్లో ఓడిపోయిన సంజన అండ్ ఫ్లోరా సైని టీంకి 0 పాయింట్స్ యాడ్ అవుతాయి. ఈ టాస్క్లో ఫస్ట్ రౌండ్లో గెలిచిన భరణి అండ్ దివ్యకి ఫస్ట్ ప్లేస్ వస్తుంది లీడర్ బోర్డులో. వాళ్ళకి ఫస్ట్ ప్లేస్ వచ్చినందుకు బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ ఇస్తాడు. ఈ టాస్క్ అయిపోయే సమయానికి లీడర్ బోర్డులో బాటంలో ఉన్నది సుమన్ శెట్టి అండ్ శ్రీజ అండ్ సంజన అండ్ ఫ్లోరాస్ అని ఈ 2 టీమ్స్ బాటంలో ఉన్నాయి. ఈ 2 టీంలో నుంచి భరణి అండ్ దివ్య ఒక టీంని ఎలిమినేట్ చేయొచ్చు. భరణి అండ్ దివ్య బాగా ఆలోచించుకొని సంజన అండ్ ఫ్లోరాని ఈ లీడర్ బోర్డులో అంటే ఈ టాస్క్లోంచి ఎలిమినేట్ చేస్తారు. భరణి అండ్ దివ్యకి బిగ్ బాస్ ఇచ్చిన స్పెషల్ పవర్ని బేస్ చేసుకొని సంజన అండ్ ఫ్లోరా సైనిని ఈ టాస్క్లోంచి ఎలిమినేట్ చేస్తారు. ఈ టాస్క్లోంచి ఎలిమినేట్ అయిన సంజన బాగా ఏడుస్తుంది, నన్ను ఇంటికి పంపించేయండి, నేను ఈ టాస్క్లు ఆడలేను, చాలా టఫ్గా ఉన్నాయి టాస్క్లు, మగవాడితో టాస్క్లు ఆడలేకపోతున్నాను, నన్ను ఇంటికి పంపించేయండి అని సంజన కొంచెంసేపు బాధపడుతుంది. డేంజర్ జోన్లో ఉన్న హౌస్మేట్స్కి బిగ్ బాస్ ఇస్తున్న నెక్స్ట్ టాస్క్ పేరు వచ్చి పిరమిడ్ కట్టు. గార్డెన్ ఏరియాలో ప్లాట్ఫామ్స్ సెట్ చేశాడు బిగ్ బాస్ ఈ టాస్క్ కోసము. టీంలోని 2 సభ్యులు ప్లాట్ఫామ్కి ఇరువైపులా నుంచోవాలి. ఈ టాస్క్లో ఇలా పిరమిడ్ నిర్మించాలి 2 సభ్యులు. ఈ టాస్క్లో కదిలే ప్లాట్ఫామ్ ఉంటుంది. బజర్ మోగ్గానే ఒక సభ్యుడు ఆ ప్లాట్ఫామ్ని తన వైపు లాక్కొని గ్లాసులతో ఫస్ట్ రో నిర్మించాలి. ఫస్ట్ రోలో మొత్తం పిరమిడ్లో 6 గ్లాసెస్ ఉండాలి. 6 గ్లాసు ఫస్ట్ రో నిర్మించగానే అవతల వైపు ఉన్న హౌస్మేట్స్ ప్లాట్ఫామ్ని తన వైపు లాక్కొని నెక్స్ట్ సెకండ్ రోలో 5 గ్లాసెస్తో పిరమిడ్ కట్టాలి.
సెకండ్ రోలో 5 గ్లాసెస్ పెట్టిన తర్వాత ఇంకో హౌస్మేట్ ప్లాట్ఫామ్ని తన వైపు లాక్కొని 4 గ్లాసులు పెట్టాలి. థర్డ్ రోలో 4 గ్లాసెస్ అయిపోయిన తర్వాత ఇంకో హౌస్మేట్ తన వైపు ప్లాట్ఫామ్ లాక్కొని ఫోర్త్ రోలో 3 గ్లాసెస్ పెట్టాలి. తర్వాత ఇంకో హౌస్మేట్ తన వైపు లాక్కొని ప్లాట్ఫాము ఫిఫ్త్ రోలో 2 గ్లాసెస్ పెట్టాలి. ఇంకో వైపు లాక్కొని ఇంటిసప్పుడు సిక్స్త్ రోలో 1 గ్లాస్ పెడితే ఈ రౌండ్ కంప్లీట్ అయిపోతుంది. పిరమిడ్ కట్టు అనే ఈ టాస్క్లో ఫస్ట్ గెలిచింది వచ్చి తనుజ అండ్ పవన్ కళ్యాణ్ టీము. వాళ్ళకే 100 పాయింట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ పిరమిడ్ కట్టు అనే టాస్క్లో సెకండ్ విన్ అయింది భరణి అండ్ దివ్య టీము. వాళ్ళకి 80 పాయింట్స్ యాడ్ అవుతాయి. నెక్స్ట్ ఈ టాస్క్లో థర్డ్ విన్ అయింది వచ్చి సుమన్ శెట్టి అండ్ శ్రీజ టీము. ఇంకా ఫైనల్గా డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఫైనల్ లాస్ట్లో మిగిలిపోయారు. వాళ్ళకి 20 పాయింట్స్ యాడ్ అవుతాయి. సుమన్ శెట్టి అండ్ శ్రీజకి 40 పాయింట్స్ యాడ్ అవుతాయి. పిరమిడ్ కట్ అనే టాస్క్ అయిపోయిన తర్వాత లీడర్ బోర్డులో టీమ్స్ యొక్క పొజిషన్ చూద్దాం. టాప్లో ప్రస్తుతానికి భరణి అండ్ దివ్య ఉన్నారు. వాళ్ళకి 340 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో పవన్ కళ్యాణ్ అండ్ తనుజ వాళ్ళకి వచ్చి 310 పాయింట్స్ ఉన్నాయి. సెకండ్ ప్లేస్లో ఉన్నారు వాళ్ళు. థర్డ్ ప్లేస్లో డిమాండ్ పవన్ అండ్ రీతు చౌదరి ఉన్నారు. వాళ్ళకి వచ్చి 270 పాయింట్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఫోర్త్ ప్లేస్లో సుమన్ శెట్టి అండ్ శ్రీజ వాళ్ళకి వచ్చి 190 పాయింట్స్ ఉన్నాయి. అలాగే భరణి అండ్ దివ్య, సంజన అండ్ ఫ్లోరాని లాస్ట్ టాస్క్లోనే ఎలిమినేట్ చేశారు, మీకు తెలిసిందే కదా. ఇంతే ఫ్రెండ్స్, టాస్క్లన్నీ అయిపోయినాయి. డేంజర్ జోన్లో ఉన్న హౌస్మేట్స్కి బిగ్ బాస్ మొత్తం 6 టాస్కులు పెట్టారు. 6 టాస్కులు గాను లీడర్ బోర్డులో టాప్లో ఉన్న భరణి అండ్ దివ్యకి సేఫ్ జోన్లో ఉన్నారు. వాళ్ళిద్దరూ ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయినట్టే. సేఫ్ జోన్లోకి ఇస్తాడు బిగ్ బాస్. నెక్స్ట్ టాస్క్లన్నీ అయిపోయే సమయానికి లీడర్ బోర్డులో సెకండ్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ తనుజాకిలో వాళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే సేఫ్ జోన్లో ఉంటారు. వాళ్ళిద్దరిలో డిస్కస్ చేసుకొని ఎవరు సేఫ్ జోన్లో ఉండాలో చెప్పమని బిగ్ బాస్ చెప్తే తనుజ అండ్ పవన్ కళ్యాణ్ డిస్కస్ చేసుకొని పవన్ కళ్యాణ్ సేఫ్ జోన్లోకి వెళ్తాడు. తనుజ ఇంకా డేంజర్ జోన్లోనే ఉంటే. ఇంతే ఫ్రెండ్స్, మొత్తం 6 టాస్క్లు అయిపోయినాయి. 6 టాస్క్లు అయిపోయే సమయానికి లీడర్ బోర్డులో టాప్లో ఉన్న భరణి అండ్ దివ్య వాళ్ళకి సేఫ్ జోన్లో ఉన్నారు. అండ్ సెకండ్ ప్లేస్లో ఉన్న పవన్ కళ్యాణ్ అండ్ తనుజ టీంలో పవన్ కళ్యాణ్ సేఫ్లో ఉన్నారు. తనుజ డేంజర్ జోన్లో ఉంది. ఇంకా ఇమాన్యుల్ ఆల్రెడీ ఇమ్యూనిటీ పవర్ ఉంది కాబట్టి ఇమాన్యుల్ డేంజర్ జోన్లో లేడు. నెక్స్ట్ రాము రాథోడ్ కెప్టెన్ కాబట్టి డేంజర్ జోన్లో లేడు. మొత్తము 5 డేంజర్ జోన్లో లేరు. ఎవరెవరంటే భరణి, దివ్య, పవన్ కళ్యాణ్, రాము రాథోడ్, ఇమాన్యుల్, వీళ్ళ 5 డేంజర్ జోన్లో లేరు. మిగతా హౌస్మేట్స్ అందరూ డేంజర్ జోన్లో ఉంటారు. నాకు తెలిసి ఈ వారము డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నేను అనుకుంటున్నాను. శనివారం అండ్ ఆదివారం ఎపిసోడ్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది. అలాగే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి. ఎవరెవరు వస్తారో చూద్దాము. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకొని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.